అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆనందమయమైన సంసారం. రచయిత పాలకూర సీతాలత గారు. ఇక కథలోకి వెళితే, ఇంద్రానిది చిన్నప్పటి నుంచి కూడా చాలా విచిత్రమైన మనస్తత్వం. అనుమానం మనిషి. అందులోనూ మగవాళ్ళంటే ఆ అనుమానం మరీ జాస్తి. మగవాడు అంటే ఒక మేడిపండు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ పాడు పనులే. పైకి మాత్రం బుద్ధిమంతుడిలాగా కబుర్లు చెప్తాడు. ప్రపంచంలో ఉన్న చెడు అంతా మగవాడిలోనే ఉంది. మంచితనం అన్నది ఏ కోశానా ఉండదు. మగవాడిని నమ్మడం అంటే నాగుపామును నమ్మి దాన్ని పక్కలో చేర్చుకున్నట్లే. ఇది ఆమె అభిప్రాయం. ఆమెలో ఉన్న ఆ భావాన్ని సమర్థిస్తూ వాటికి నీరు పోసి ఎరువు వేసి మరీ పెంచింది ఆమె తల్లి ఐరావతమ్మ. భర్త చనిపోతే కూతుర్ని ఆడవాళ్ల కాలేజీలో చేర్చి చదివిస్తోంది. ఇంద్రాని ఒక్కర్తే కూతురు కావడంతో ఆమెను అతిగారం చేసింది ఐరావతమ్మ. కొడుకులు లేరన్న చింత ఆమెకు లేదు. ఇంద్రాని పెళ్లి విషయం ఒక సమస్యగా తయారయ్యింది. కట్నం ఇచ్చుకోలేక కాదు ఆ సమస్య, మగవాళ్ళంటే ఉన్న అసహ్యం కారణంగా పెళ్లి చేసుకోనని అంది ఇంద్రాని. కూతురు పెళ్లి చేసుకోకపోతే తనకు మనవరాళ్లతో ఆడుకునే అవకాశం ఉండదని అనుకున్న ఐరావతమ్మ కూతురికి నచ్చజెప్పింది. పెళ్లి చేసుకొని ఆ మొగుణ్ణి చెంగున కట్టుకో, వాడి మీద అధికారం చెలాయించు, అదే మన ఆడజాతికి గర్వకారణం అంది కూతురుతో. తల్లి ఎంత చెప్తే అంత ఇంద్రానికి. అందుకే ఒప్పుకుంది. ఐరావతమ్మకు మరొక సమస్య వచ్చింది. కుర్రవాడికి ఏ రకమైన దురలవాట్లు ఉండరాదు. ఆ విషయం నిర్ణయించడం ఎలాగా? పెళ్లి చూపలకి వచ్చిన ప్రతి కుర్రవాడు తనొక గొప్ప గుణవంతుడనని పోజు కొడతాడు కదా. ఈ మధ్య ఇంద్రాణిని ఒక కుర్రవాడు చూసుకొని వెళ్ళాడు. అతని పేరు నవీనమూర్తి. హైదరాబాదులో ఏదో కంపెనీలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. బుద్ధిమంతుడులాగే కనిపించాడు. పిల్ల నచ్చినట్లు ఈ మధ్యే కబురు చేశారు కూడా. కానీ ఆ నవీన్ మూర్తి గుణగణాలు తెలియకుండా అంగీకరించదలుచుకోలేదు ఐరావతమ్మ. ఆ సమయంలో ఐరావతమ్మకు గుర్తు వచ్చాడు భగవాన్లు. భగవాన్లు ఎవరో కాదు, ఐరావతమ్మకు చెల్లెలి కొడుకు. వాడు కూడా హైదరాబాద్లోనే ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. కనుక నవీనమూర్తి వివరాలు అన్నీ ఇస్తూ ఆ కుర్రాడి గుణగణాలు ఎలాంటివో తెలియజెయ్యమంటూ ఉత్తరం రాసింది భగవాన్లుకి. ఈ భగవాన్లు తమ మనిషే కనుక మోసం చెయ్యడని నమ్మకం ఉంది ఐరావతమ్మకి. ఈ పని నా మీదే పెట్టాలా అంటూ చిరాకు పడిపోయాడు భగవాన్లు. ఆ తర్వాత ఆ కుర్రవాడి వివరాలు చూసి కాస్త సంతోషించాడు. ఎందుకంటే ఆ నవీనమూర్తి ఎవరో కాదు, భగవాన్లుకి స్నేహితుడే. వెంటనే నవీనమూర్తికి ఫోన్ చేశాడు. సాయంత్రం నిన్నొకసారి కలవాలి. అలాగే అన్నాడు నవీనమూర్తి. ఆ సాయంత్రం నవీనమూర్తిని కలుసుకున్నాడు భగవాన్లు. ఆ మధ్య నువ్వు ఇంద్రాణి అనే అమ్మాయిని చూసుకునేందుకు వెళ్ళావు కదా? అవును, ఆ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వే అడిగావు. నీకెలా తెలిసింది? కాలరెగరేశాడు భగవాన్లు. నీకేమైనా కర్ణపిశాచి ఉందా అడిగాడు నవీనమూర్తి. కర్ణపిశాచి లేదు, కానీ ఒక చెల్లెలు పిశాచి ఉంది, అదే ఇంద్రాణి. ఇంద్రాణిని ఆ రకంగా పిశాచి అన్నందుకు బాధపడ్డాడు నవీనమూర్తి. ఎందుకురా ఆ సుందరిని అలా అంటావు? ఇంతకీ ఆమె నీకు చెల్లెలవుతుందా? ఆశ్చర్యంగా అడిగాడు నవీనమూర్తి. అవును, నా కజిన్ సిస్టర్ ఆమె. నీ గుణగణాలు మంచి చెడ్డలు ఎలాంటివో తెలుసుకొని ఉత్తరం రాయమంది మా పెద్దమ్మ. దాన్ని బట్టి నువ్వు నచ్చావో లేదో నిర్ణయిస్తారు. భగవాన్లు కొంచెం కోపంగా అన్నాడు. అంటే ఏమీ లేదు, ఆ తల్లి కూతుర్లిద్దరూ గొప్ప అనుమానం మనుషులు. నీకు ఏవైనా దురలవాట్లు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకొని రాయమన్నారు. అది సహజమే కదా, అందుకు నువ్వు ఎందుకు వేడెక్కిపోతున్నావు? అది సరే, నువ్వు ఇంద్రాణిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? అవునరా, ఆ అమ్మాయిలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. నిజం చెప్పాలంటే తొలిచూపులోనే ఆమె నన్ను ఆకట్టుకుంది. ఆమె కళ్ళలోని మెరుపు, ఆ ముఖంలోని తలుపు నన్ను కట్టిపడేశాయి. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. నవీనమూర్తి చాలా స్థిరంగా అన్నాడు. ఒక సిగరెట్టు వెలిగించుకున్నాడు భగవాన్లు. సిగరెట్టు కూడా తాగే అలవాటు నీకు లేదు. అన్నీ మంచి లక్షణాలే. కనుక ఆ విషయం రాస్తూ నిన్ను రికమెండ్ చేస్తే పెద్దమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ బాబ్బాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకో, ఈ పెళ్లి జరిగేలా చూడు అంటూ ప్రాధేయపడ్డాడు నవీనమూర్తి. సరే, కానీ ఒక స్నేహితుడిగా నీకు ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ అనుమానపు ఇంద్రాణిని కట్టుకొని నువ్వు సుఖపడలేవేమో. చీటికి మాటికి 1,00,000 రకాలుగా నిన్ను అవమానిస్తుందని అనిపిస్తోంది నాకు.
ఆ తర్వాత నువ్వు బాధపడితే అందులో నా బాధ్యత ఉండదు. ఆమె నాకు వరుసకు చెల్లెలవుతుంది, కానీ నా అభిప్రాయం మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఆమె అలాంటిది కాదురా. ఆమె దేవత. ఆమెలో స్వర్గాన్ని అందించగల సామర్థ్యం ఉంది, కానీ నరకాన్ని సృష్టించగల అమానుషత్వం లేదని నా మనసు చెప్తోంది అన్నాడు నవీనమూర్తి. భగవాన్లు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏ ఆధారంతో వీడు ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నాడు? ఆమె ప్రవర్తన తనకు బాగా తెలుసునని చెప్తుంటే ఎందుకు వినడు? ఒరే, నా అదృష్టం నీ చేతిలో ఉంది, ఈ సంబంధం కుదిరేలా చెయ్యరా అంటూ గడ్డం పుచ్చుకొని బ్రతిమాలాడు నవీనమూర్తి. అలాగే బ్రదర్, నీ ఇష్టం అన్నాడు భగవాన్లు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే పెద్దమ్మకు ఉత్తరం రాశాడు భగవాన్లు. ఈ నవీనమూర్తి ఉత్తముడు, చాలా మంచివాడు. సిగరెట్ అంటే పడదు, సరదాకు కిల్లీ కూడా వేసుకోడు. అలాంటి వాడు దొరకడం నిజంగా ఇంద్రాణి అదృష్టం. ఆమె ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అనవసరంగా బజార్ల వెంట తిరుగుతూ మిత్రులతో సొల్లు కబుర్లు చెప్తూ కాలం గడపడు నవీనమూర్తి. ఆఫీస్ అయిన తర్వాత ఇక ఇల్లే. ఇలా సాగింది ఉత్తరం. ఐరావతమ్మ సంతోషించింది. పిల్లవాడు నమ్మదగిన వాడేనట. పెళ్ళయ్యాక కూడా నీ చెప్పు చేతల్లో ఉంచుకో. అతన్ని నీడలా వెంటాడు. అతనికి చెడిపోయే అవకాశం రానీకు. మాయదారి మగ మనసు పాడు కావడానికి ఒక్క క్షణం చాలు. జాగ్రత్తగా వ్యవహరించు అంటూ కూతురికి ఉపదేశం చేసింది ఐరావతమ్మ. కృష్ణుడి నోట్లోంచి గీత వింటున్న అర్జునుడిలా తల ఊపింది ఇంద్రాణి. మరో 4 నెలలకు నవీనమూర్తి ఇంద్రాణి దంపతులయ్యారు. నువ్వు దొరకడం నా అదృష్టం ఇంద్రాణి అన్నాడు నవీన్. కాదు నవీన్, నువ్వు భర్త కావడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యఫలం అంది ఇంద్రాణి. 1 నెల రోజులు ఎలాంటి విపరీతం జరగకుండా గడిచిపోయింది. నవీన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కోరుకున్న అమ్మాయిని భార్యగా చేసుకోగలగడం అందరికీ సాధ్యం కాదు. ఒకరోజు సాయంత్రం నవీనమూర్తి కాస్త ఆలస్యంగా, అంటే రాత్రి 8 గంటలకు ఇల్లు చేరాడు. అతను పూర్తిగా లోపలకు రాకుండానే గుమ్మంలోనే అడిగింది ఇంద్రాణి. ఎందుకింత ఆలస్యం అయ్యిందండి? మా ఆఫీస్లో ఒక గుమస్తాకు ప్రమోషన్ వచ్చింది, అందుకని పార్టీ ఇస్తే అదంతా పూర్తయి వచ్చేసరికి ఈ వేళ అయ్యింది అన్నాడు నవీనమూర్తి సోఫాలో కూర్చొని బూట్లు విప్పుకుంటూ. ఆమె ఆ రకంగా ప్రశ్నించడంతో కాస్త ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖంలోకి చూశాడు. గుమస్తా అంటే ఎవరు? ఆడా మగా అంటూ అనుమానంగా అడిగింది ఇంద్రాణి. ఇంటికి రాగానే మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఆ గుమస్తా ఆడా లేక మగా అంటూ ఇంద్రాణి ప్రశ్నించడంతో కాస్త చిరాకు కలిగింది నవీనమూర్తికి. అయినా బయటపడకుండా ఆడా అంటూ నిజం చెప్పాడు. ఇంద్రాణి ముఖం కాస్త చిన్నబోవడం అతను గమనించలేదు. ఆడవాళ్లతో ఎక్కువ పరిచయం పెంచుకోకండి, వీలైనంత దూరంగా ఉండండి అంటూ సలహా ఇచ్చింది ఇంద్రాణి. జవాబు చెప్పకుండా బట్టలు మార్చుకొని వచ్చాడు నవీనమూర్తి. కాస్త కాఫీ ఇవ్వు అన్నాడు. కాఫీ తీసుకువచ్చి ఇస్తూ మరో ప్రశ్న వేసింది ఇంద్రాణి. మీ ఆఫీసులో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి? ఎందుకు ఇలా ప్రశ్నిస్తోంది? ఆమె ఏదో మామూలుగా అడుగుతోందని అనుకోబుద్ధి కావటం లేదు. ఆమె గొంతులో ఏదో అపనమ్మకం ప్రతిధ్వనిస్తోంది. పోనిద్దు, ఎందరో ఉన్నారులే అన్నాడు తేలిగ్గా. కానీ ఇంద్రాణి అంత తేలిగ్గా విడిచిపెడుతుందా? అలా కాదు, మీరు చెప్పి తీరాలి అంది పంతంగా. 30 మంది. అందంగా ఉంటారా? మరో ప్రశ్న. అందంగా ఉంటారు అన్నాడు చిన్నగా నవ్వుకుంటూ. శ్రీరామచంద్రుడు లాంటి తన మీద అనుమానం పెంచుకుంటోంది ఇంద్రాణి. నాకంటేనా అంటూ మరో బాణం వదిలింది. ఆమెను ఏడిపించాలని బుద్ధి పుట్టింది. నీకంటే అందంగా ఉండేవాళ్ళు ఒక 1 డజన్ మంది ఉన్నారు. ఇంద్రాణి ముఖంలో రంగులు మారాయి. వాళ్ళందరూ మీతో మాట్లాడతారా? నేను ఆఫీసర్ని, అందరికీ నాతో పని ఉంటుంది, అందరూ మాట్లాడతారు. ఏం మాట్లాడుకుంటారు? ఇంద్రాణి గొంతు వణికింది. నెత్తి మీద నీళ్లకుండా పగలడమే తరువాయిలా ఉంది. ఏమున్నాయి? ఆఫీస్ వ్యవహారాలు, ఫైళ్ల గురించి డిస్కషన్లు. ఆమెలో కొత్త భయం పుట్టింది. ఆడవాళ్లతో తిరుగుతూ ఉన్నప్పుడు ఏమైనా అవకతవకలు జరిగితే, వాళ్ళ కొంగు పట్టుకొని ఆయన వదలలేని స్థితికి వస్తే, తన బ్రతుకు ఎడారైపోతే, ఏమండోయ్ మీకు ఇదే చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడవద్దు అంది. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మాట్లాడకూడదంటే ఎలా కుదురుతుంది? ఆఫీస్ వ్యవహారాలు నడిచేది ఎలా అంటూ ప్రశ్నించాడు నవీనమూర్తి. ఆ సమయంలో ఇంద్రానికి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల మీద కోపం వచ్చింది. ఇంట్లో కూర్చొని వంట చేసుకుని తిని ఊరికే ఉండకుండా సీతాకొక చిలుకల్లా అలంకరించుకొని
ఫోజులు కొడుతూ ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఎందుకో, ఆడవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకూడదని ప్రభుత్వం ఒక రూలు పెడితే బాగుండును. అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి, హద్దులు మీరవద్దు, చనువు తీసుకోవద్దు. ఒకవేళ వాళ్ళే చనువు తీసుకుంటే మీరు వాళ్లకు నచ్చజెప్పండి. కళ్ళు విప్పార్చుకొని భార్య వంక చూశాడు నవీనమూర్తి. ఎంత ఘోరంగా ఆలోచిస్తోంది ఇంద్రాణి. అంతేకాని వాళ్ళతో కలిసి తిరిగి మీరు చెడిపోవద్దు అంటూ సలహా ఇచ్చింది ఇంద్రాణి. భార్య ఆలోచన సరళికి నవీనమూర్తి ఆశ్చర్యపోయాడు. ఏ ఆడదానికైనా ఇంట్లో ఉండి భర్తతో గుట్టుగా సంసారం చేసుకోవాలనే ఉంటుంది. ఏవో తప్పనిసరి పరిస్థితులు ప్రోత్సహిస్తే తప్ప బయటకు వచ్చి మగాడితో సమానంగా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? అదీకాక ఒక ఆడది మగాడితో మాట్లాడినంత మాత్రాన హద్దులు మీరినట్లేనా? చనువు తీసుకొని ఆ ఆడది మీద పడిపోతుందా? తన గురించి, సాటి ఆడదాని గురించి ఎంత ఘోరంగా ఆలోచిస్తోంది ఇంద్రాణి. ఇంద్రాణి ఎందుకు అలా ఆలోచిస్తోంది? తనలో తాను ప్రశ్నించుకున్నాడు నవీనమూర్తి. ఎందుకేమిటోయ్, దానికి అన్ని అనుమానాలే కదా అన్నాడు భగవాన్లు. నిజానికి భగవాన్లు అక్కడ లేడు. ఆ మాటలు కూడా అతను అనలేదు. కానీ నవీనమూర్తి చెవులకి భగవాన్లు గొంతుతో ఆ మాటలు వినిపించాయి. తనకు అలా భగవాన్లు అంటున్నట్లు అనిపించింది. అంతే అనుకున్నాడు నవీనమూర్తి. ఆ రాత్రి నవీనమూర్తి ఆమెను కౌగిలించుకోబోతుంటే అతని చేతుల్ని విసిరికొట్టింది ఇంద్రాణి. నేను చెప్పిన దానికి మీరేమీ జవాబు చెప్పనేలేదు అంది కోపంగా. అతను అంతా మర్చిపోయాడు అప్పటికే. అందుకే ఏమిటి అని అడిగాడు. ఆఫీసులో ఆడవాళ్లతో చనువుగా ఉండొద్దని అన్నాను అంది. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు నవీనమూర్తి. ఆ సమయంలో మరో మార్గం లేదు కనుక. ఆ తర్వాత 10 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నవీనమూర్తి ఆఫీసులో ఉండగా ఇంద్రాణి ఫోన్ చేసింది. ఆ సమయంలో అతను తన ఛాంబర్లో కంపెనీ డైరెక్టర్ వస్తే అతనితో మాట్లాడుతున్నాడు. నా కోసం ఎవరు ఫోన్ చేసినా తర్వాత చేయమనండి అన్నాడు అతను తన పర్సనల్ సెక్రటరీతో. ఇంద్రాణి చేసిన ఫోను ఆ పిఎస్ ఎత్తింది. నవీనమూర్తి గారితో మాట్లాడాలి అంది ఇంద్రాణి. సారీ, తర్వాత ఫోన్ చెయ్యండి, ఆయన బిజీగా ఉన్నారు అంది ఆమె. నేను వారి భార్యను, ఎంత బిజీగా ఉన్నా నాతో మాట్లాడతారు, నేనని చెప్పండి అంది ఇంద్రాణి పంతంగా. సారీ, మీరే కాదు, ఆ భగవంతుడు దిగి వచ్చినా ఆయనకు మాట్లాడే తీరిక లేదు. విషయం ఏమిటో నాకు చెప్పండి, నేను తర్వాత ఆయనకు చెప్తాను అంది. కోపంతో ఫోన్ పెట్టేసింది ఇంద్రాణి. డైరెక్టర్ వెళ్ళిపోయాక సెక్రటరీ చెప్పింది, మీ శ్రీమతి గారు ఫోన్ చేశారు, మీరు బిజీగా ఉన్నారని అన్నాను. ఎవరితోనూ మాట్లాడవనని మీరే అన్నారు కదా, అందుకే అలా చెప్పాను. ఆమెకు కోపం వచ్చినట్లుంది. మంచి పని చేశారు. అంత అవసరమైన కబురు ఏదీ ఉండదులేండి. రోజుకు 4 సార్లు ఫోన్ చేస్తుంది. వట్టి అనుమానం మనిషి. ఎదురుగా డైరెక్టర్ కూర్చుంటే ఆమెతో ఏం మాట్లాడను? త్వరగా వస్తావా అనో, సినిమాకు వెళ్దామా అనో అడగటం తప్ప వేరే ముఖ్యమైన పనేం ఉండదులేండి అన్నాడు నవీనమూర్తి. ఆ సాయంత్రం నవీనమూర్తి ఇంటికి వెళ్ళాక కురుక్షేత్ర యుద్ధం జరిగింది. నా మొగుడుతో నేను మాట్లాడకుండా అదెవరండి అడ్డము? నా సెక్రటరీ. ఆ సెక్రటరీ ఆడదని ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచారు? అర్థం లేకుండా మాట్లాడకు. దాచడం ఏమిటి? ఆ అవసరం రాలేదు కనుక చెప్పలేదు అంతే. ఆమెను వేరే చోట పోస్టు చేసి ఒక మగవాణ్ణి మీ సెక్రటరీగా వేసుకోండి అంటూ ఓ సలహా ఇచ్చింది. నవీనమూర్తికి కోపం వచ్చింది. బలవంతంగా అణచుకున్నాడు. లాభం లేదు. ఆ క్వాలిఫికేషన్ ఉన్న మగవాళ్ళు ఎవరూ లేరు. నవీనమూర్తి తనతో అబద్ధం చెప్తున్నాడని అనుకుంది ఇంద్రాణి. ఆ మాటే అంది. నా ఆఫీస్ గొడవలో నీకు అనవసరం అన్నాడు చిరాగ్గా. నాతో ఫోన్లో మాట్లాడే అంత తీరిక లేకుండా ఏం చేస్తున్నారు? ఇంకో ఆడదాన్ని ఆఫీస్ పని వంకపెట్టి పిలిపించుకొని సరసాలాడుతున్నారా? లేక ఆ సెక్రటరీతోనే వ్యవహారం సాగిస్తున్నారా? నవీనమూర్తికి చాలా కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు. నోర్ముయ్, మేము ఆఫీస్కి వెళ్తున్నది పని చేయడానికి. అక్కడ సరసాలాడేందుకు టైం ఉండదు. ఆహా, టైం ఉండదు కనుక కానీ లేకపోతే ఆడేవారన్నమాట ఈసడింపుగా అంది ఇంద్రాణి. ఒంటికి కారం పూసుకున్నట్లయింది నవీనమూర్తికి. గట్టిగా అరిచాడు. ఇంద్రాణి విసవిస లోపలకు వెళ్ళిపోయింది. నవీనమూర్తి ఫ్యాంటు మార్చుకుంటూ జేబులో ఉన్న సామాను బయట పెట్టాడు. అందులో 555 సిగరెట్ ప్యాకెట్ ఉంది. దాన్ని చూసింది ఇంద్రాణి. మళ్ళీ మొదలయ్యింది గొడవ. సిగరెట్ తాగే అలవాటు లేదన్నారు కదా, ఇదేమిటి? మీరు రోజు రోజుకు పాడైపోతున్నారు అంది.
ఆ వచ్చిన డైరెక్టర్ గారు సిగరెట్ తాగిన ఆయన ప్యాకెట్ను నవీనమూర్తి టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళిపోయాడు. అందులో ఇంకా 9 సిగరెట్లు ఉండటంతో దాన్ని తిరిగి డైరెక్టర్ గారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో జేబులో పెట్టుకున్నాడు నవీనమూర్తి. ఆ డైరెక్టర్ గారిని ఇప్పుడు గెస్ట్ హౌస్లో కలుసుకోవాలి నవీనమూర్తి. అప్పుడు ఆయనకు అందజేయడం కోసం జేబులో ఉంచుకున్న ప్యాకెట్టు ఇంద్రాణి చూసింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇందుకోసం ఏ వంక పెడితే బాగుంటుందా అనా అంది. కోపంతో చిర్రెత్తుకు వచ్చింది నవీనమూర్తికి. ఆమెకు ఎందుకంత అనుమానం? తన మంచితనం ఆమె ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? తను ఏ తప్పు చెయ్యలేదని ప్రతిసారి ఆమెకు సంజాయిషీ ఇచ్చుకోవడం అవమానకరంగానే కాక ఇబ్బందిగా కూడా ఉంటోంది. అందుకే ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. మౌనంగా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఇంద్రాణి అనుమానంతో ఆజ్యం తోడైనట్లు మరో సంఘటన జరిగింది. ఆ సాయంత్రం ఇంద్రాణి తన స్నేహితురాలితో కలిసి మార్కెట్కు వెళ్ళింది. ఆమె ఫుట్పాత్ మీద నిలబడి ఉండగా రోడ్డుకి అవతల ఒక బార్లోంచి బయటకు వస్తూ నవీనమూర్తి కనిపించాడు. ఇంద్రాణి కళ్ళల్లో నిప్పులు కురిశాయి. భగవాన్లు అన్ని అబద్ధాలు చెప్పాడు. భర్తకు లేని దురలవాట్లు లేవు. ఇప్పుడు బార్లో చిత్తుగా తాగి వస్తున్నాడు అనుకుంది. అందుకే అక్కడి నుంచి విసవిస నడుచుకుంటూ ఇల్లు చేరింది. స్నేహితురాలు ఇంకా ఏవేవో కొనాలని చెప్తున్నా వినకుండా. 1 గంట తర్వాత వచ్చాడు నవీనమూర్తి. ఒకసారి నోరు తెరవండి అంది. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు నవీనమూర్తి. మన్ను తిన్న కృష్ణుడిని నోరు తెరవమంటుంది యశోద. అది గుర్తుకు వచ్చింది అతనికి. నోటి దగ్గర ముక్కు పెట్టి వాసన వస్తోందేమో చూసింది ఇంద్రాణి. అబ్బే ఏం లేదు. ఏమిటి గొడవ? నేను మన్ను తిన్నానా అడిగాడు. కాదు, మందు కొట్టారని. మీరు ఈరోజు బార్కి వెళ్ళారు కదూ? ఆశ్చర్యపోయాడు నవీనమూర్తి. వెళ్ళాను అన్నాడు అబద్ధం చెప్పకుండా. ఏం తాగారు మళ్ళీ అడిగింది. లిమ్కా అన్నాడు అబద్ధం చెప్పకుండా. నమ్మలేనట్లుగా తల అడ్డంగా తిప్పింది ఇంద్రాణి. ఆ బార్ నిజానికి భగవాన్లు స్నేహితుడిది. ఆ బార్లోనే వారానికి 2 సార్లు భగవాన్లు మందు కొడుతూ ఉంటాడు. భగవాన్లు ఆ రోజు నవీనమూర్తి దగ్గరకు వచ్చాడు. ఒక ప్యాకెట్ ఏదో ఇచ్చి, ఇది ఫలానా బార్లో ఇచ్చేయి, చాలా అర్జెంటు, నేను మరో గంటలో ఏలూరు వెళ్తున్నాను, 2 రోజుల దాకా రాను, మీ ఇంటి దారిలోనే ఉంది కనుక సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళు ప్లీజ్ అంటూ బ్రతిమాలాడు. అది ఇవ్వడానికి అతను బార్లోకి వెళ్ళాడు. భగవాన్లు స్నేహితుడు ఆ ప్యాకెట్ అందుకొని సంతోషించి ఒక లిమ్కా ఆఫర్ చేశాడు. అది తాగి బయటకు వచ్చాడు. ఆ విషయం చెప్పాడు వివరంగా భార్యతో. నీకు నా మీద నమ్మకం లేకపోతే భగవాన్లని అడుగు, 2 రోజుల్లో వచ్చేస్తాడు. పిల్లికి ఎలుక సాక్ష్యం అంటారు. ఇద్దరూ కలిసి ఏ విస్కీయో తాగి ఉంటారు. వాడు మాత్రం ఎందుకు నిజం చెప్తాడు? ఇద్దరూ తోడు దొంగలే అంది మూతి వంకరగా తిప్పి. మరీ ఎక్కువగా మూతి తిప్పకు, వంకరైపోగలదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినీ నమ్మవు. నిన్ను బాగు చేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదు అన్నాడు నవీన్మూర్తి ఒళ్ళు మండిపోతుండగా. అసలు ఆ భగవంతుడు ఉంటే కదా అంది. కర్మరా నాయన, అనుమానంతో భగవంతుడి ఉనికిని కూడా నమ్మటం లేదు అనుకున్నాడు మనసులో. నేను ముందుగా చెప్తే విన్నావా అన్నాడు భగవాన్లు. వాడు ఏలూరు వెళ్ళాడు కదా, వాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? అబ్బే అది భ్రమ, కేవలం నవీనమూర్తికి అలా అనిపించింది అంతే. నా నోట్లోంచి వాసన రావటం లేదు కదా, నేను తాగలేదని ఒప్పుకున్నట్లేనా అడిగాడు నవీనమూర్తి. ఏమో, ఈ మధ్య కొత్తగా వాసన వెయ్యని డ్రింకులేమైనా వచ్చాయేమో, నాకు భయపడి మీరు అవే తాగారేమో చిన్నగా నిట్టూర్చాడు నవీనమూర్తి. ఆమె మరొక 100 జన్మలెత్తినా మారదని అనుకున్నాడు. నీతో వాదించి ప్రయోజనం ఉండదులే, వెళ్ళి కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు నవీనమూర్తి. మూతి ముడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంద్రాణి లోపలికి. నవీనమూర్తికి 1 వారం రోజుల పాటు బెంగళూరు వెళ్లాల్సిన పని పడింది. ఇంద్రాణిని అడిగితే రానంది. ఆ వారం రోజులు పుట్టింటికి వెళ్తానంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భగవాన్లు అన్నాడు, ఆమెను నేను పెద్దమ్మ దగ్గర దింపుతానులే, నువ్వు వెళ్ళు. సరేనన్నాడు నవీనమూర్తి. మంచి టైంలో వెళ్తున్నావురా బెంగళూరు అన్నాడు భగవాన్లు. ఎందుకేమిటి ఇప్పుడు గుర్రపురేసుల సీజన్ అక్కడ. ఆ మాటలు విన్న ఇంద్రాణి ఉరిమి చూసింది. ఓహో, అయితే ఈ అలవాటు కూడా ఉందన్నమాట. నవీనమూర్తి ఆశ్చర్యపోయాడు. ఈ భగవాన్లు నోటికి వచ్చినట్లు ఏదో వాగాడు. అదే నిజం అనుకుంటోంది ఇంద్రాణి. ఆ అలవాటు నాకు లేదు కదరా భాయ్ అని అనాలని అనుకుంటూ ఉండగానే ఇంద్రాణి ఈ అడగడం
అందుకే ఏం మాట్లాడలేదు నవీనమూర్తి. బెంగళూరు వెళ్ళిపోయాడు నవీనమూర్తి. సరిగ్గా అతను తిరిగి వచ్చే రోజున అతని సూట్ కేస్ ఎవరో దొంగిలించారు. 2000 హార్డ్ క్యాష్ ఉంది అందులో. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి హైదరాబాదు వచ్చేశాడు. ఆ మర్నాడు ఇంద్రాణి కూడా వచ్చేసింది పుట్టింటి నుంచి. డబ్బు పోయిందని తెలుసుకున్న ఇంద్రాణి కథన రంగంలో రుద్రమదేవిలా మారింది. నాకు తెలుసు, ఆ డబ్బు రేసుల్లో పోగొట్టుకున్నారు. నా నోటికి జడిసి ఇలా దొంగతనం జరిగిందని అబద్ధం చెప్తున్నారు. మీకు రేసులంటే ప్రాణం. ఈ టూరు కూడా మీరు కావాలనే వేయించుకొని ఉంటారు. మీవన్నీ పాడుబుద్ధులే అంది. నవీనమూర్తి శాంతంగానే అన్నాడు. రేసుల కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఇక్కడా జరుగుతాయి కదా. ఏమో, నాకు భయపడి. ఇంకా ఇంద్రాని మాటలు పూర్తి కాలేదు. దాంతో నవీనమూర్తిలో కోపం కట్టలు తెంచుకుంది. నోర్ముయ్, నువ్వేదో గొప్పదాన్ని అనుకుంటున్నావా? మాటికి ముందు నేనేదో నీకు భయపడుతున్నానని గొప్పగా అంటున్నావు. నిన్ను చూసి నేనెందుకు భయపడాలి? నువ్వేమైనా పులివా లేక సింహానివా? లేక నువ్వు నా పై అధికారివా? పోనీ అని చూస్తుంటే నీ విషయం శృతి మించి రాగాన పడుతోంది. నాకు చెడ్డలవాట్లు ఉన్నాయంటావు కదూ? అవును, ఉన్నాయి. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నేను సంపాదించుకుంటున్న డబ్బు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను. తెలిసిందా? నవీనమూర్తిని అంత కోపంలో ఎన్నడూ చూసి ఉండని కారణంగా ఆ సమయంలో అక్కడే ఉన్న భగవాన్లు కల్పించుకున్నాడు. ఒరేయ్, శాంతించరా. కోపమంతా ఇప్పుడు భగవాన్ల మీద మళ్ళింది. చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద గొప్పగా జాలి చూపిస్తున్నావట్రా, వెళ్ళు అంది. ఆశ్చర్యపోయాడు భగవాన్లు. నేనేం చేశాను చెల్లెమ్మ అన్నాడు అమాయకంగా. ఇంతకంటే ఏం చెయ్యాలిరా అన్నయ్యా? అన్ని దుర్గుణాలు ఉన్న మనిషిని ఎంతో మంచివాడంటూ అబద్ధాలు చెప్పావు. అందువల్లే నేను ఈ గుదిబండను కట్టుకోవాల్సి వచ్చింది. అమ్మాయిలతో వ్యవహారాలు, సిగరెట్టు, తాగుడు, రేసులు. ఆహాహా, గొప్ప సంబంధం సిఫారసు చేశావు. బోడి సంబంధం. తనేం మాట్లాడుతుందో తెలియనంత ఆవేశంగా మాట్లాడుతోంది ఇంద్రాణి. బోడి సంబంధం అనగానే నవీనమూర్తి గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంది. నిజమే, అది ఏ మగవాడు కూడా సహించలేని అవమానం. పైగా దొంగ కాని వాడిని దొంగ అంటే చాలా పౌరుషం పుట్టుకు వస్తుంది. మగాడి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఆమె ఆ రకంగా మాట్లాడటంతో ఆవేశంతో ఊగిపోయాడు. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. అందుకే చెయ్యి ఎత్తి బలంగా ఆమె చెంప మీద కొట్టాడు. ఊహించని పరిణామానికి మాన్పడిపోయింది ఇంద్రాణి. ఆఖరికి ఇందుకు కూడా సిద్ధమైపోయారన్నమాట. ఆడదాన్ని కొట్టడానికి మీకు సిగ్గులేదు అంది గుడ్ల నీరు కక్కుకుంటూ. నోర్ముయ్, లేకపోతే మరో దెబ్బ పడుతుంది అన్నాడు తను కూడా తక్కువ తినలేదన్నట్లు. విసవిస నడుచుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది ఇంద్రాణి. భగవాన్లు పరిస్థితి ఇరకాటంలో పడింది. నవీనమూర్తిని అక్కడ నుంచి తీసుకువెళ్తే కానీ పరిస్థితి చక్కబడదు అనుకున్నాడు. ఒరేయ్ పద, కాసేపు అలా బయట తిరిగి వద్దాం. ఇద్దరూ బయటకు వచ్చేశారు. పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. పార్కులో చల్లగాలి వీస్తోంది. కానీ అది నవీనమూర్తి ఆవేశాన్ని తగ్గించలేకపోతోంది. ఇంద్రాణి ఎంత అనుమానం మనిషి. జరిగిన సంఘటనలకు ఒక కొత్త రూపు సృష్టించి కొత్త కొత్త అనుమానాలు పెంచుకుంది. నిజానికి తనలో ఏ ఒక్క దుర్గుణమూ లేదు. ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఆఫీసులోని ఆడవాళ్లతో మాట్లాడకుండా ఎలా ఉండగలడు? అంతదానికే తనను స్త్రీలోలుడుగా భావించింది. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ పుణ్యాత్ములు కానట్లే బారుమెట్లు ఎక్కిన వాళ్ళందరూ తాగుబోతులు కారు. ఆమె ఆ విషయం గ్రహించలేకపోయింది. బెంగళూరులో నిజంగా దొంగతనం జరిగినా నమ్మకుండా ఆ సొమ్ము తను రేసుల్లో పోగొట్టుకున్నట్లు భావించింది. ఆమె మనిషి కాదు, అనుమానపు రాక్షసి. ఆమె మీద చెయ్యి చేసుకున్నందుకు మాత్రం బాధపడ్డాడు. నేను మరీ ఆవేశపడిపోయాను అనుకున్నాడు. ఏమిటి, ఇంకా ఆమె గురించి ఆలోచిస్తున్నావా అడిగాడు భగవాన్లు. ఆమె మరీ ఇంత ఘోరమైన ఆడది అని నేను అనుకోలేదు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు విని ఉండాల్సింది. ఆమె తలుకు బెలుకులు చూసి మోసపోయాను అన్నాడు నవీనమూర్తి పశ్చాత్తాపంగా. జరిగిపోయిన దాని గురించి చింతించడంలో అర్థం లేదు. మీరిద్దరూ జీవితాంతం కలిసి జీవించవలసిందే. అందుకేమైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు భగవాన్లు. నవీనమూర్తి ఆలోచించాడు. ఆమె ప్రవర్తన గురించి వాళ్ళ అమ్మగారికి చెప్తే ఆమె కూతుర్ని కొంచెం దారిలో పెడుతుందేమో అన్నాడు నవీనమూర్తి. వెర్రివాడిని చూసి నవ్వినట్లు నవ్వాడు భగవాన్లు. ఒక దొంగను గురించి మరొక దొంగకు రిపోర్ట్ ఇస్తావా అన్నాడు భగవాన్లు. అంటే ఏముంది, ఇంద్రాణిని ఒక రకంగా చెప్పాలంటే అలా తయారు చేసింది మా పెద్దమ్మే. మా పెదనాన్నకు లేని దురలవాటు లేదు. వేసిల దగ్గరకు వెళ్ళేవాడు, తాగేవాడు, పేకాట ఆడేవాడు. కానీ అలాంటి పనులు ఏమీ చెయ్యటం లేదని అడ్డంగా అబద్ధమాడేసి శ్రీరామచంద్రుడిలాగా ఫోజులు కొట్టేవాడు.
సాని దగ్గరకు వెళ్తున్నా గుడిలోకి వెళ్తున్నంతగా నమ్మించేశాడు. ఆయన ప్రభావం వల్లనే మా పెద్దమ్మ మగాళ్లను నమ్మటం మానేసింది. అవే సిద్ధాంతాలు నూరిపోస్తూ ఇంద్రాణిని పెంచింది. ఆ తల్లి కూతుళ్ళు ప్రవర్తన విషయంలో ఒక్కటే. కానైతే ఇంద్రాణి మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తూ రాముడు లాంటి నిన్ను రావణుడని అనుకుంటోంది. చెప్పడం ఆపి జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు భగవాన్లు. ఒకటి వెలిగించుకున్నాడు. నవీనమూర్తి తనకు ఒక సిగరెట్ ఇవ్వమన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు అన్నాడు భగవాన్లు. చొరవగా ఒక సిగరెట్ తీసుకొని వెలిగించుకొని ఇందుకు అన్నాడు నవీనమూర్తి. మాటలు రాక బొమ్మల నవీనమూర్తి వంక చూశాడు భగవాన్లు. 2-3 దమ్ములు కొట్టాక సిగరెట్టు చాలా బాగుందనిపించింది నవీనమూర్తికి. అరే, సిగరెట్టులో ఇంత ఆనందం ఉంటే ఇన్నాళ్ళు దీనికెందుకు దూరం అయ్యానబ్బా అనుకున్నాడు నవీనమూర్తి. నాకు ఒకటి తోస్తోంది. నువ్వు మంచివాడవని నేను ఉత్తరంలో రాసినందువల్ల ఆమె నిన్ను పెళ్లి చేసుకుంది. కానీ ఆమెలో ఏమూలో మగవాళ్ళందరూ అబద్ధాల కోరులని వ్యసనపరులని ఒక భావం నిద్రాణమై ఉంది. సిగరెట్టు పెట్టె నీ జేబులో ఉన్నందుకు నువ్వు బార్లోంచి రావడం, బెంగళూరులో డబ్బు పోగొట్టుకోవడం ఇవన్నీ ఆమెలో నిద్రపోతున్న అనుమానాన్ని తట్టిలేపాయి. నిన్ను నిలదీసి అడిగితే నువ్వు చెప్పిన జవాబులన్నీ అబద్ధాలే అనుకుంది. అందుకే మరింత చికాకు పడిపోయింది. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. ఆమెలో ఆ మానసిక సంఘర్షణ పోవాలంటే నువ్వు అబద్ధం చెప్తున్నావన్న అనుమానం దూరం కావాలి. అందుకని నాకు ఒకే దారి కనపడుతోంది. నీకు నిజంగా ఈ దురలవాట్లన్నీ ఉన్నాయని ఆమె ముందు ఒప్పేసుకో. ఆ తర్వాత ఆమె చీటికి మాటికి నిన్ను హింసించదు. తన కర్మ ఇంతే అని సరిపెట్టుకుంటుంది. నీకు రోజు ఈ పోరు ఉండదు. ఏదో పెద్ద రీసెర్చి చేసిన వాడిలా భగవాన్లు అన్నాడు. మరో సిగరెట్ ఇవ్వు అన్నాడు నవీనమూర్తి. తెల్లమొహం వేస్తూనే సిగరెట్ ఇచ్చాడు భగవాన్లు. నాకు అలాగే అనిపిస్తుంది. ఆమెను తృప్తిపరిచే దారి అదొక్కటే. ఆ దారిలోనే నడుస్తాను అన్నాడు సిగరెట్టు వెలిగించుకుంటూ నవీనమూర్తి. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్తాను అంటూ లేచాడు భగవాన్లు. ఎక్కడికి వెళ్తావు? నీకు తెలియనిదేముంది? వారానికి కనీసం 3 సార్లు బార్లో చిత్తుగా తాగడం నాకు అలవాటు కదా, అక్కడికే. అయితే నన్ను తీసుకెళ్ళు. భగవాన్లు ముఖంలో పెద్ద క్వశ్చన్ మార్కు. మాటిమాటికి అలా చూడ్డం మొదలు పెడితే తంతాను. నేను చెప్పింది అర్థం కాలేదా? నీతో పాటు నన్ను బారుకు తీసుకువెళ్ళమన్నాను అన్నాడు నవీనమూర్తి చిన్నగా కోప్పడుతూ. భగవాన్లు మరి మాట్లాడదలుచుకోలేదు. ఇద్దరూ బార్లో దాదాపు గంటసేపు గడిపారు. చెడు భావం మనసులో ఉన్నందువల్ల ఆమెకందరూ చెడ్డగానే కనపడుతున్నారు. రంగుటద్దాల్లోంచి చూస్తోందామె అన్నాడు భగవాన్లు. అతని మాటలు పట్టించుకోలేదు నవీనమూర్తి. విస్కీ గ్లాసు ఖాళీ చేయడంలో బిజీగా ఉన్నాడు. మరి ఆ రాత్రి 10:30 అవుతుండగా ఇల్లు చేరాడు నవీనమూర్తి. మత్తు కళ్ళతో, తూలుతున్న నడకతో, చేతిలో వెలుగుతున్న సిగరెట్టుతో అదిరిపడింది ఇంద్రాణి. కలగంటున్నట్లుగా అనిపించింది ఆమెకు. ఇంద్రాణి, 2 విషయాలకు నువ్వు నన్ను క్షమించాలి అన్నాడు నవీనమూర్తి. ఆమె మాట్లాడలేదు. భర్త వంక ఆశ్చర్యంగా చూస్తోంది. నిన్ను కొట్టాను, పశువులా ప్రవర్తించాను, అందుకే క్షమించు. ఇంద్రాణి గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. అయినా ఆమె నోరు విప్పలేదు. ఇంకా 2వ విషయం ఏమిటంటే, ఇన్నాళ్లుగా నీతో అబద్ధమాడాను. నువ్వు అమాయకురాలవని, చెప్పినదంతా నమ్మేస్తావని భ్రమపడి నిన్ను మాయ చేయడానికి ప్రయత్నిస్తూ నీ ముందు గుణవంతుడిలా పోజు కొట్టాను. కానీ నువ్వు దేవాంతకురాలివి. కోడిగుడ్డు నుంచి ఈకలు పీకే రకానివి. నీ అనన్య సామాన్యమైన తెలివితేటల ముందు నా నాటకాలు సాగలేదు. నేను ఓడిపోయాను. అందుకే ఈరోజు దాపరికం లేకుండా నిజం చెప్తున్నాను. నా ఈ అలవాట్లు నేను మానుకోలేను. కనుక నా దారిన నన్ను పోని. నీతో ఇంతకాలం అబద్ధాలు చెప్పాను కనుక నన్ను క్షమించు. ఇంద్రాణి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనపడింది. తన తెలివితేటల మీద మరోసారి నమ్మకం కుదిరింది ఆమెకు. దొంగను పట్టుకున్న పోలీసుల, హంతకుడి ఆచూకీ తెలుసుకోగలిగిన డిటెక్టివ్లా గర్వపడిపోయింది. భర్త చెడిపోతున్నాడన్న విచారం కంటే తన అనుమానం నిజమయ్యిందన్న సంతోషం ఆమెకు ఎక్కువ కలిగింది. ఆ మర్నాటి నుంచి ఇంట్లో ఇంద్రాణి తాలూకు పోరు లేదు. ఆమె అనుమానించే విషయం ఏం లేదు. నవీనమూర్తికి గొప్ప రిలీఫ్గా ఉంది. అతని ఈ మధ్య రెగ్యులర్గా తాగుతున్నాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు, కొత్తగా పేకాట నేర్చుకున్నాడు, మలక్పేట రేసులకి వెళ్తున్నాడు. బ్రదర్, నన్ను మించిపోయావు, కొంచెం కంట్రోల్ చేయి అన్నాడు భగవాన్లు. వద్దురా, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఇంతకాలం అనవసరంగా వీటికి దూరం అయ్యానే అన్న బాధ కలుగుతోంది. వీటికి దూరమై ఆ బాధ మరింత పెంచుకోలేను అన్నాడు నవీనమూర్తి మరో పెగ్ బిగిస్తూ.
కొత్త అలవాట్లతో ఆనందంగా ఉన్నాడు నవీనమూర్తి. భర్త చెప్తున్న అబద్ధాలు రుజువు చేయగలిగానని, ఆ భర్త తన ఓటమి అంగీకరించాడని, గెలుపు తనదే అయ్యిందని ఆనందంగా ఉంటోంది ఇంద్రాణి. శుభం. మొత్తానికి ఆ భార్యాభర్తలిద్దరూ ఆనందంగానే ఉన్నారు. అందుకే వాళ్ళది ఆనందమయమైన సంసారం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.